హిస్టాలజీ అండ్ అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఈ చాప్టర్లో మనం ఆల్రెడీ టిష్యూ సిస్టమ్ నేర్చుకున్నాం. సింపుల్ టిష్యూ అంటే ఏంది, కాంప్లెక్స్ టిష్యూ అంటే ఏంది, గ్రౌండ్ టిష్యూ నేర్చుకున్నాం. అదేవిధంగా xylem and phloem, parenchyma అని నేర్చుకున్నాం. అదేవిధంగా అనాటమీ ఆఫ్ రూట్ స్టెమ్ స్ట్రక్చర్స్ కూడా నేర్చుకున్నాం. అంటే ఇంటర్నల్ గా రూట్ స్టెమ్ ఎలా ఉంటాయి, వాటి యొక్క పారెంకైమా కార్టెక్స్ ఏంటి, ఎనాటమీస్ ఏంటి, ఓకేనా, xylem అంటే మీద నేర్చుకున్నాం. సో ఈరోజు మనము సెకండరీ గ్రోత్ అండ్ లీఫ్ గురించి నేర్చుకున్నాము. ఓకేనా, లెట్ us introduction about our leaf class. చాప్టర్ వెయిటేజ్ ఐఎమ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ యూ 8 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి ఖచ్చితంగాని. ఇంకా ఎంసెట్లో 1 to 2 క్వశ్చన్స్, నీట్లో కూడా మనకు 1 to 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ డిస్కస్ అబౌట్ ది అనాటమీ ఆఫ్ మోనోకాట్ లీఫ్ అండ్ డైకాట్ లీఫ్. మనకు ఆల్రెడీ తెలుసు మోనోకాట్ లీఫ్ అండ్ డైకాట్ లీఫ్ ఎలా ఉంటుంది అనేది. అంటే మళ్ళీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ ఇయర్. ఇప్పుడు 2 days లో ఫస్ట్ ఇయర్ అయిపోతాయి, తర్వాత సెకండ్ ఇయర్ క్లాస్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా, మళ్ళీ లైవ్ క్లాస్ అంటే మేబీ ఎగ్జామ్స్కు ఒక 1 month ముందు మళ్ళీ చెప్తాం. ఎగ్జామ్స్కు 1 month ముందు, అంటే 1 month ముందు. అదేనన్నా, సెకండ్ అయిపోయాక జస్ట్ ఎగ్జామ్స్ రాయడం అంతే. ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి. ఓకేనా, మన వెబ్సైట్లో ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి, చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, తర్వాత ఎగ్జామ్కి 1 month ముందు మళ్ళీ షార్ట్ టర్మ్ ఉంటుంది, మళ్ళీ అప్పుడు లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. డైకాట్ లీఫ్ అండ్ మోనోకాట్ లీఫ్. మనకు డైకాట్ లీఫ్లో మనకు రెటిక్యులేట్ వేరియేషన్ ఉంటుంది, అవునా. ప్యారలల్ వేరియేషన్ మోనోకాట్ లీఫ్ ఉంటుంది, అది మీకు తెలుసు. ఓకేనా, మరి వాటి యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, ఇంటర్నల్గా ఏముంటాయి, మరి దాని అప్పర్ సర్ఫేస్ ఏమంటారు, లోవర్ సర్ఫేస్ ఏమంటారు, అసలు చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ది లీఫ్ ఆఫ్ పీపల్ ప్లాంట్ ఆర్ ఫైకస్ ప్లాంట్ అండ్ లీఫ్ ఆఫ్ జియామేస్ ప్లాంట్. ఓకేనా, గుడ్ ఈవినింగ్ అనుష, వెల్కమ్ టు బాటనీ క్లాస్. మోనోకాట్, డైకాట్. ఇక్కడ ఏమన్నాడు చూడండి, మనం ఒక లీఫ్ ఇలా గమనిస్తుంటే, ఓకేనా, మనకి ఇది ఎపిడర్మిస్ అని తెలుసు మనకు. ఓకేనా, మనం దీని ఏమంటాము, అబాక్సియల్ అంటాం. ఓకేనా, అండ్ అప్పర్ది ఎపిడర్మిస్ అంటాం. మామూలు మనమే తీసుకుంటే మనకి ఈ పార్ట్ ఏమవుతుంది, మనకు అప్పర్ అవుతుంది. ఓకేనా, మనకు వెన్నుపూస పార్ట్ అప్పర్, ఇది లోవర్ అవుతుంది, అవునా. అలాగే లీఫ్ తీసుకొని ఇలా చూసినప్పుడు, ఓకేనా, ఇది లోవర్ ఎపిడర్మిస్, ఇది ఏమంటాము అబాక్సియల్ సర్ఫేస్ అంటాం. కిందిది అడాక్సియల్ సర్ఫేస్ అంటాము. Stomatas called as hypostomatous type. ఓకేనా, stomatas called as hypostomatous type. ఇక్కడ stomatas are almost equally distributed to upper and lower epidermis, is called as amphistomatous type. ఓకేనా, మోనోకాట్ లీఫ్ లోనేమో రెండు వైపులా సేమ్ ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటాము ఐసో బైలాటరల్ లీఫ్ అంటాం. ఓకేనా, ఐసో బైలాటరల్ లీఫ్ అంటాము. విధంగా స్టొమాటాస్ కూడా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. ఇక్కడ మాత్రం ఓకేనా కంపారిజన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకేనా, అంటే లోవర్ ఎపిడర్మిస్ కన్నా కంపేర్ అప్పర్ ఎపిడర్మిస్ లో ఎక్కువ ఉంటాయి. హైపోస్టొమాటస్ టైప్ అంటాం. గార్డ్ సెల్స్ అండ్ స్టొమాటా ఆర్ కిడ్నీ షేప్, మనం ఆడ చెప్పుకున్నాం. ఓకేనా, సబ్సిడరీ సెల్స్, గార్డ్ సెల్స్ అండ్ ఎపిడర్మల్ సెల్స్ అవి కిడ్నీ షేప్. ఇక్కడ మాత్రం మనకు డంబెల్ షేప్, మనకి ఇలా డంబెల్ షేప్ లో ఉంటాయి. దీని చుట్టూ మనకు సబ్సిడరీ సెల్స్ వస్తాయి. ఓకేనా, మోనోకాట్ లీఫ్ ఏమో డంబెల్ షేప్ లో ఉంటాయి గార్డ్ సెల్స్, ఇక్కడ కిడ్నీ షేప్ లో ఉంటాయి. బుల్లిఫామ్ సెల్స్ ఆర్ ఆబ్సెంట్, ఇక్కడ బుల్లిఫామ్ సెల్స్ ఆర్ ప్రజెంట్. అంటే xylem చుట్టూ, వాక్స్లా బాండిస్ చుట్టూ ఒక స్పెషలైజ్ సెల్స్ ఉంటాయి, మనం ఏమంటాము బుల్లిఫామ్ సెల్స్ అంటాము. మనం లీఫ్ లో కాకుండా రూట్ లో ఏమన్నా మనము ఎపిడర్మిస్ కింద కార్టెక్స్, హైపోడర్మిస్ ఇలా చెప్పుకున్నాం, అవునా. కానీ ఇక్కడ మనకు మీసోఫిల్ సెల్స్ అంటాం. ఓకేనా, ఎపిడర్మిస్ కింద ఏవైతే సెల్స్ ఉన్నాయో మనం ఏమంటాము మీసోఫిల్ సెల్స్ అంటాము. అదే రూట్ స్టెమ్ లో అయితే హైపోడర్మిస్, ఎగ్జోడర్మిస్, కార్టెక్స్, ఎండో ఇలా పిలుస్తాం. ఓకేనా, ఇక్కడ మాత్రం మీసోఫిల్ సెల్స్ అంటాము. ఓకేనా, డైకాట్ లో మీసోఫిల్ సెల్స్ తో పాటు పాలిసైడ్ స్పాంజీ పారెంకైమా ఉంటుంది. ఓకేనా, మీసోఫిల్ సెల్స్ ఆర్ డిఫరెన్షియేటెడ్ టు పాలిసైడ్ పారెంకైమా అండ్ స్పాంజీ పారెంకైమా అని 2 parts గా డివైడ్ అయి ఉంటుంది. మోనోకాట్ లీఫ్ లో మాత్రం మనకు ఓన్లీ 1 type ఉంటుంది.
ఓకేనా, అర్థమైందా? అంటే నేను నెక్స్ట్ డయాగ్రామ్ చెప్తాను, నెక్స్ట్ డయాగ్రామ్ వస్తుంది అక్కడ చూపిస్తాను మీకు. ఓకేనా, జస్ట్ ఒక ఐడియా డిఫరెన్స్ అన్నట్టు మోనోకాట్ లీఫ్ కు డైకాట్ లీఫ్ డిఫరెన్స్. ఓకేనా, గాడ్ సెల్స్ ఏమో కిడ్నీ షేప్ లో ఉంటాయి, ఇక్కడ డంబెల్ షేప్ లో ఉంటాయి. వాస్కులర్ బండిల్స్ చుట్టూ స్పెషలైజ్డ్ సెల్స్ బుల్లిఫార్మ్ సెల్స్ ఉండవు. ఓకేనా, కార్టెక్స్ ప్లేస్ ఇక్కడ మనం ఏమంటాం మీసోఫిల్ సెల్స్ అంటాము. డైకాట్ లో మీసోఫిల్ సెల్స్ ఏమవుతాయి మళ్ళీ స్పాంజీ ప్యారెంకైమా పాలిసైడ్ ప్యారెంకైమా అంటాము. ఇక్కడ ఓన్లీ మీసోఫిల్ సెల్స్ మాత్రమే ఉంటాయి. వాస్కులర్ బండిల్స్ ఆర్ అరేంజ్ ఇన్ ద ఇర్రెగ్యులర్లీ. వాస్కులర్ బండిల్స్ ఆర్ ఇన్ ఎందుకు మనకు రెటిక్యులేట్ మిషన్ ఒక నెట్ లాగా వలలాగా ఉంటుంది అవునా, మధ్యలో వెయిన్స్ కాబట్టి ఇక్కడ ఇర్రెగ్యులర్ గా ఉంటాయి, ఒకటి చిన్నగా ఒకటి స్మాల్ గా ఉంటాయి అవునా. ఇక్కడ మాత్రం ఒక వరుసలో ఉంటాయి, ఇక్కడ పైన కింద ఉంటే ఇక్కడ ఒక వరుసలో వస్తాయి వాస్కులర్ బండిల్స్. ఎందుకు ప్యారలల్ వెయిన్స్ స్ట్రేట్ గా వెళ్తాయి కదా, ప్యారలల్ కాబట్టి పక్క పక్కన వస్తాయి. సో బండిల్ షీత్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ కలర్లెస్ సెల్స్. ఇక్కడ మాత్రం క్లోరోప్లాస్ట్ ఉంటుంది, ఎందుకు పెర్ఫార్మ్ ఫోటోసింథసిస్ పర్పస్ కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఫస్ట్ డైకాట్ లీఫ్ ఆల్సో కాల్డ్ యాజ్ డార్సీ వెంట్రల్ లీఫ్ అన్నాడు. ఓకేనా, డార్సీ వెంట్రల్ లీఫ్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఫస్ట్ వన్ ఇక్కడ ఎపిడర్మిస్. ఇక్కడ చూడండి మనకి డయాగ్రామ్ ఇక్కడ దిస్ పార్ట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎపిడర్మిస్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ద ఎపిడర్మిస్ ఈజ్ ఆల్వేస్ సింగిల్ థిక్ లేయర్, సింగిల్ లేయర్. ఓకేనా, థిక్ లేయర్ అండ్ ప్రజెన్స్ ఆఫ్ స్టొమాటాస్. అండ్ ద అఫెక్ట్స్ ఇక్కడ ఏమో అప్పర్ సర్ఫేస్ ఏమవుతుంది అడాక్సియల్ అవుతుంది, లోవర్స్ ఇది అడాక్సియల్, ఓకేనా, అబాక్సియల్ ఇది అడాక్సియల్ అవుతుంది. ఓకేనా, మనకి ఇది అప్పర్ నన్న ఇది లోవర్. ఓకే, సో ఎపిడర్మిస్ ఇస్ కన్సిస్ట్ ఆఫ్ అడాక్సియల్ అండ్ అబాక్సియల్ ఎపిడర్మిస్. అంటే ఇది అప్పర్ అనుకుందాం, ఇది మనకి ఏమవుతుంది లోవర్ అవుతుంది అవునా. ఇక్కడ చూడండి డయాగ్రామ్ ఇచ్చాను చూడండి, ఇక్కడ డయాగ్రామ్ కూడా అడాక్సియల్ ఎపిడర్మిస్. ఓకేనా, అడాక్సియల్ అంటే అప్పర్ సర్ఫేసెస్, అబాక్సియల్ లోవర్ సర్ఫేసెస్. సో మన లీఫ్ లో ఇలా గమనించినప్పుడు మీరు చూడండి మొత్తం గ్రీన్ కలర్ లో ఉంది చూడండి. మరి ఏమన్నా మనము ఇందాక మీసోఫిల్ సెల్స్ అన్నాము. ఓకేనా, సో మీసోఫిల్ సెల్స్ ఆర్ ఫర్దర్ డివైడెడ్ టు టూ పార్ట్స్, స్పాంజీ ప్యారెంకైమా అండ్ పాలిసైడ్ ప్యారెంకైమా. చూడండి స్పాంజీ మీసోఫిల్ సెల్స్, పాలిసైడ్ మీసోఫిల్ సెల్స్. అంటే ఎపిడర్మిస్ కింద వచ్చేది ఏమవుతుంది మనకు ఇది పాలిసైడ్ అవుతుంది. ఓకేనా, కొంచెం కింద వచ్చేది స్పాంజీ మీసోఫిల్ సెల్స్ అవుతాయి. ఓకేనా, ద ఎపిడర్మిస్ ఇస్ ద అవుటర్ మోస్ట్ లేయర్ అండ్ కవర్డ్ విత్ థిక్ క్యూటికల్. ఎందుకు టు వాటర్ లాస్ చేయడానికి, టు ప్రివెంట్ వాటర్ లాస్. ఓకేనా, వాటర్ అనేది లాస్ అవ్వకుండా దే విల్ బి హెల్ప్. అండ్ ద స్టొమాటస్ ఆల్సో విల్ బి ప్రజెంట్ ఆన్ ది ఎపిడర్మిస్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ మీసోఫిల్ సెల్స్. ఓకేనా, మనం ఇందాక చెప్పుకున్నాం దిస్ పార్ట్ అంటే రూట్ లో స్టెమ్ లో మనం కార్టెక్స్ అంటాం, కానీ ఇక్కడ వచ్చేసరికి ఆ ప్యారెంకైమా సెల్స్ ఏమవుతాయి మనకు మీసోఫిల్ సెల్స్ గా ఉంటాయి. ఓకేనా, మీసోఫిల్ సెల్స్ టిష్యూ దట్ లీవ్ ప్రజెంట్ బిట్వీన్ ది abaxial and adaxial epidermis, that is polysaid parenchyma and spongy parenchyma. Okay, composed of tall, okay, composed of tall, yeah, okay, compactly placed cells. మరి ఇలా ఉంటే మనకు ఓవెల్ ఆర్ రౌండ్ షేప్, పాలిగోనల్ షేప్. ఓకేనా, వీటి కాలం మనం స్పాంజీ పారెంకైమా అంటాము. ఓకేనా, వితౌట్ చూడ ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది, ఒక్కో సెల్ మధ్య ఒక సెల్ మధ్య గ్యాప్ కనిపిస్తుందా లేదు, ఇక్కడ మీకు గ్యాప్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంటర్సెల్యులర్ సెల్స్. ఓకేనా, మీసోఫిల్ సెల్స్ కంటైన్ క్లోరోప్లాస్ట్ పిగ్మెంట్స్. ఎందుకు మనకు ఆల్రెడీ తెలుసు, దే పెర్ఫార్మ్ ఫోటోసింథసిస్, ఆఫ్ సన్లైట్ దే డూయింగ్ ఫోటోసింథసిస్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్. ఇక్కడ ఇలా డాట్స్ లా ఉన్నాయి చూడండి, గ్రీన్ కలర్ మీసోఫిల్ సెల్స్ లో ఇలా డాట్స్ లా ఉన్నాయి చూడండి. ఓకేనా, మాకు ఏదవి క్లోరోప్లాస్ట్ పిగ్మెంట్స్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్ వాస్కులర్ టిష్యూ సిస్టమ్. మీద చెప్పుకున్నాం దే ఆర్ ఇర్రెగ్యులర్లీ. ఎందుకు పెద్దగా చిన్నగా ఉంటాయి. ఓకేనా, మిడ్ వెయిన్ లో పెద్దగా ఉంటాయి,
పక్కన లాటరల్ వెయిన్స్ లో చిన్నగా ఉంటాయి. ఎందుకు? నంబర్ ఆఫ్ వెయిన్లెట్స్ ఉంటాయి కాబట్టి. The vasta bundles are conducting of tissue by xylem and phloem. They are present in the veins of the leaves and conjoint and closed type అన్నాడు. Conjoint and closed ఎందుకు? మరి ఎందుకంటే కేంబియం ఉండదు కాబట్టి. ఓకేనా? వాస్కులర్ బండిల్లో ఇలా మనకి ఇలా కేంబియం ఉండదు. ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ కంజాయింట్. రెండు xylem and phloem జాయింటెడ్ గా ఉంటాయి. అదేవిధంగా కేమియం ఉంటుంది కాబట్టి వీటి ఏమంటాం? క్లోజ్డ్ టైప్ అంటాము. దే ఆర్ సరౌండెడ్ బై థిక్ లేయర్ ఆఫ్ బండిల్ షీర్ సెల్స్ హెల్పింగ్ ఇన్ ది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్, ఫుడ్ అండ్ మినరల్స్. ఇక్కడ చూడండి మధ్య మీకు ఇలా గ్రీన్ కలర్ పార్ట్ ఉంది చూడండి, ఈ పార్ట్. ఓకేనా? అది వాస్కులర్ బండిల్ చుట్టూ ఉన్న బండిల్ షీట్ సెల్స్. ఓకేనా? మళ్ళీ దాంట్లో మీకు ఇక్కడ బ్రౌన్ కలర్ చూడండి, బ్రౌన్ కలర్ లో ఉన్నాయి చూడండి. ఆ బ్రౌన్ కలర్ అనేది xylem and phloem. నెక్స్ట్ ఐసోబైలాటరల్ లీఫ్ ఆల్సో కాల్డ్ యాజ్ మోనోకాట్ లీఫ్. ఎందుకు? మంద చెప్పుకున్నాం హైపోస్టొమాటాస్, యాంఫిస్టొమాటాస్ అని చెప్పుకున్నాం. స్టొమాటాస్ ఆర్ ఈక్వల్లీ రెండు సర్ఫేస్ల మధ్యన ఈక్వల్ గా ఉంటాయి. ఓకేనా? In isobilateral leaf, stomata are present in both surfaces equally on abaxial and adaxial side. ఓకేనా? అర్థమైందనా? ఇక్కడ చూడండి ఏమన్నాడు? మీసోఫిల్ సెల్స్ ఆర్ నాట్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ పాలిసైడ్ అండ్ స్పాంజీ పారెంకైమా. ఇక్కడ చూస్తే మీకు చూడండి ఇక్కడ సింపుల్ గా సేమ్ సైజ్ లో ఉన్నాయి. మనకి ఇందాక డైకాట్ లో ఇలా లాంగ్ సెల్స్ ఉన్నాయి, ఇంకా రౌండ్ ఓవెల్ షేప్ సెల్స్ ఉన్నాయి. ఏమన్నాము? స్పాంజీ పారెంకైమా అండ్ పాలిసైడ్ పారెంకైమా అన్నాం. కానీ ఇక్కడ ఓన్లీ ఏముంటుంది? మీసోఫిల్ సెల్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? ఇట్స్ నాట్ డిఫరెన్షియేటెడ్ టు పాలిసైడ్ అండ్ స్పాంజీ పారెంకైమాగా డిఫరెన్స్ చేయబడదు. కానీ అర్థమైందనా చంద్రాయణ అనుష? నెక్స్ట్, ఇట్ ప్రజెంట్ ఇన్ ది గ్రాసెస్ అండ్ presence of adaxial epidermal cells along with the veins modify them to empty colorless cells called as bulliform cells. ఈ పార్ట్ ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ సెల్స్ మధ్యలో బ్రౌన్ ఉన్నాయి చూడండి, మేమన్నాము కలర్లెస్ లార్జ్ ఎంప్టీ కలర్లెస్ సెల్స్. ఎందుకు అంటే ఇక్కడ లోపల క్లోరోప్లాస్ట్ ఉండదు. ఓకేనా? దీస్ ఆర్ కాల్డ్ as bulliform cells. When bulliform cells are in the leaves have absorbed the water and turgid అంటే స్వెల్ అవడం. Turgid means swell. And leaf surface will be exposed. ఓకేనా? అర్థమైందా? bulliform cells మెయిన్ ఫంక్షన్ ఏంది? వాటర్ ని సప్లై చేయడమే. నెక్స్ట్, వెన్ దే ఆర్ ఫ్లాసిడ్ అంటే మళ్ళీ యాసిడ్ రావడం. టర్జిడ్ అంటే స్వెల్ అవ్వడం. ఫ్లాసిడ్ అంటే మళ్ళీ మొత్తం ష్రింక్ అయిపోవడం. Due to water stress, they make the leaves curl inwards and minimize the water loss. ఓకేనా? bulliform cells మెయిన్ ఫంక్షన్ ఇక్కడ వాటర్ ని మినిమైజ్ చేయడానికి దే విల్ బి కర్ల్ ఇన్వర్డ్స్. ఎప్పుడైనా మొక్కజొన్న పంట గమనించినప్పుడు చెరుకు తోట కానీ మొక్కజొన్న అంటే లీవ్స్ మనకి ఇలా లోపలికి కర్ల్ అయి ఉంటాయి. ఎందుకంటే ఆ bulliform cells వాటర్ పోయినప్పుడు ఓకేనా లోపలికి కర్ల్ అవుతాయి. నెక్స్ట్, సెకండరీ గ్రోత్. మరి వాట్ ఈస్ సెకండరీ గ్రోత్? మీరు ఎప్పుడైనా పెద్ద ప్లాంట్స్ ని కట్ చేసి చూసినప్పుడు మన మధ్యలో ఇలా రింగ్స్ లాగా ఉంటాయి. అవునా? మన రింగ్స్ ఏంటి సార్ అంటే xylem and phloem మధ్యలో మనకి ఏదైతే ఇలా కేంబియం ఉంటుంది కదా, ఈ కేంబియం మొత్తం ఇలా జాయింట్ అయి రింగ్ లాగా మారుతుంది అన్నట్టు. ఓకేనా? ఒక 1 year ఆఫ్ టైంలో 6 months ఒకలా ఉంటుంది, 6 months ఒకలా ఉంటుంది. సో కంప్లీట్ ఒక రింగ్ ఫామ్ అయిన తర్వాత ఓకేనా ఇట్ ఇస్ కాల్డ్ as సెకండరీ గ్రోత్ ఆర్ కేంబియం రింగ్. సో ఆ రింగ్స్ ఆధారంగానే ఒక ప్లాంట్ యొక్క ఏజ్ కనుక్కోవచ్చు. నెక్స్ట్, సెకండరీ గ్రోత్. The growth is root and stem in the length with the help of apical meristem called as plant growth. ఓకేనా? మనం ఎప్పుడైనా గమనిస్తుంటే ఒక ప్లాంట్ కు 10 years లైఫ్ టైం అనుకుందాం. భూమి నుంచి జన్మించినప్పుడు
ఓకేనా, సీడ్ నుంచి జర్మినేట్ అయినప్పుడు చాలా సన్నగా ఉంటుంది, అవునా, స్టెమ్ మనకి గ్రీన్ కలర్లో సన్నగా ఉంటుంది, అవునా. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత స్టెమ్ ఇంత లావ్ అయిపోయి బ్రౌన్ కలర్లో వస్తుంది, అవునా. ఎపిడర్మిస్ మొత్తం ఇలా ఎపిడర్మిస్ మొత్తం స్క్రాచెస్ ఉంటుంటాయి. అంటే ఏమవుతుంది ఇక్కడ, లోపల యాక్టివిటీ జరుగుతుంది, జైలం అండ్ ఫ్లోయం ఫామ్ అవుతుంది. స్లోగా మనకి అవుట్ సైడ్ లో ఏమవుతుంది, ప్రెషర్ బిల్డప్ అవుతుంటుంది, ఓకేనా. సో అలా ద ప్లాంట్ విల్ బి గ్రో అండ్ లెంత్ ఏమవుతుంది, పెరుగుతున్నది, ఓకేనా. అపార్ట్ ఫ్రమ్ ప్రైమరీ గ్రోత్ మోస్ట్ డైకాట్ ప్లాంట్స్ ఎగ్జిబిట్ ద ఇంక్రీజ్ ఇన్ గిర్త్, అంటే దాని యొక్క వ్యాసం పెరగడం అన్నట్టు, ఓకేనా. ఫస్ట్ ఇంత ఉండి మన స్లోగా దాని యొక్క సైజ్ పెరగడమే, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండరీ గ్రోత్. The tissues involved in the secondary growth is lateral meristems and vascular cambium and car cambium. ఓకేనా, ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్ సెకండరీ గ్రోత్ లో ఏ ఏ టిష్యూస్ యూజ్ అవుతాయి. మనకి ఇక్కడేమో ప్రైమరీ మెరిస్టమ్ వచ్చింది, ఫస్ట్ మనకి ప్రైమరీ మెరిస్టమ్ వస్తుంది, ఓకేనా, ఎపికల్ మెరిస్టమ్. ఆ స్లోగా దే కన్వర్టెడ్ టు సెకండరీ ఆర్ లాటరల్ మెరిస్టమ్. తర్వాత వాస్కులర్ టిష్యూ సిస్టమ్ ఫామ్ అవుతుంది, లాస్ట్కు కార్ కేమియం వస్తుంది, ఓకేనా. సో సెకండరీ గ్రోత్ ఇన్వాల్వ్ ఇన్ 3 type ఆఫ్ టిష్యూస్, లాటరల్ మెరిస్టమ్, వాస్కులర్ కేమియం అండ్ కార్ కేమియం ఉంటాయి, ఓకేనా. మరి ఎలా ఫామ్ అవుతాయి సార్, వాట్ ఇస్ కేంబియం రింగ్, ఫార్మేషన్ ఆఫ్ కేంబియం రింగ్ చూద్దాం ఇక్కడ. ద మెరిస్టమిక్ లేయర్ దట్ రెస్పాన్సిబుల్ టు కటింగ్ ఆఫ్ వాస్కులర్ టిష్యూ, వాడు చెప్పుకున్నాం జైలం అండ్ ఫ్లోయం అని చెప్పుకున్నాం. ప్రైమరీ జైలం, సెకండరీ జైలం, ప్రైమరీ ఫ్లోయం, అదేవిధంగా సెకండరీ ఫ్లోయం అని చెప్పుకున్నాం, అవునా కదా. సో ఇక్కడ మనకు అవి డివిజన్ అవుతున్న కొద్దీ ఏమవుతుంది, మనకి ఇక్కడ స్లోగా ఒక రింగ్ మొత్తం ఫామ్ అవుతుంది ఇలా, ఓకేనా. ఇన్ ద యంగ్ స్టెమ్ ద ప్రజెంట్ ద ప్యాచెస్, ఇప్పుడు ఇది యంగ్ స్టెమ్ అనుకున్నాను, వాస్తవానికి ఇలా ప్యాచెస్ గా ఉంటాయి, ఓకేనా. అది మెచ్యూర్ అయిపోయేసరికి ఎలా వస్తుంది, మనకి ఇలా కంప్లీట్ లా వస్తుంది, ఓకేనా. ఇన్ ద యంగ్ స్టెమ్ ఇట్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద ప్యాచెస్ యాజ్ సింగిల్ లేయర్ బిట్వీన్ ద xylem అండ్ ఫ్లోయం. ఏ పార్ట్, ఈ పార్ట్ చెప్తున్నాను నేను, ఓకేనా. లాటెడ్ ఫామ్ ఏ కంప్లీట్ రింగ్. సో మరి ఎలా ఫామ్ అవుతుంది సార్ చూడండి. ఇన్ డైకాట్ స్టెమ్ ద సెల్స్ ఆఫ్ కేంబియం ప్రజెంట్ బిట్వీన్ ద xylem అండ్ ఫ్లోయం ఈస్ ద ఇంట్రాఫాస్కులర్ కేమియం. ఇది చూడు, ఇది, ఓకేనా, xylem అండ్ ఫ్లోయం. ఈ పార్ట్ మనకి ఇది ఏమవుతుంది, ఇంట్రా అవుతుంది. చెప్తున్నది ఉన్న పెరిస్టమాటిక్ సెల్స్ ఆర్ ప్యారెంకైమటల్ సెల్స్ మనం ఏమన్నా వాడు ఇంటర్ ఫాస్కులర్ కేమియం అన్నాడు. నెక్స్ట్ ద సెల్స్ మెడ్యులరీ సెల్స్ adjoining this intravascular cambium become meristematic and intervascular cambium. మరి ఇంకా పక్కన ఇంకో వాస్తవం ఇలా ఉంటుంది, మనకు పక్కన ఇంకో వాస్తవం ఉంటుంది, అవునా. వీటి మధ్యల పార్ట్, ఓకేనా, మనకి ఇదేమవుతుంది, ఇంటర్ అవుతుంది, ఓకేనా. అర్థమైనా, xylem కు ఫ్లోయం కు మధ్యలో వచ్చేది ఏంది, ఇంట్రాఫాస్కులర్ కేంబియం. రెండు వాస్కులర్ బండిల్స్ మధ్యలో వచ్చేది ఇంటర్ వాస్కులర్ కేంబియం. ఈ రెండు కలిసి ఏమవుతుంది, మనకు కేంబియం రింగ్ గా ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ వాట్ ఇస్ ద యాక్టివిటీ ఆఫ్ కేంబియం రింగ్. ద కేంబియం రింగ్ బికమ్ యాక్టివ్ అండ్ బిగిన్ ద కట్ ఆఫ్ న్యూ సెల్స్ బోత్ టువర్డ్స్ ఇన్నర్ సైడ్ అండ్ అవుటర్ సైడ్. ఇలా ఉందన్న, మనకి ఇది ఒక స్టెమ్ అనుకుందాం, మనకు స్టెమ్ ఇలా కట్ చేసాం కన్నా, ఈ పార్ట్ మనకు xylem అండ్ ఫ్లోయం ఉంది. ప్రైమరీ xylem, సెకండరీ xylem డివైడ్ అవుతుంది. అప్పుడు స్లోగా మనకి ఏమవుతుంది, పక్కన ప్రెషర్ బిల్డప్ అవుతుంది, ఓకేనా. అర్థమైందా. యాక్టివ్ ఎప్పుడు ఎక్కడ, ఇప్పుడు ఇన్నర్ సైడ్ లో యాక్టివ్ ఉంటుంది. ద కేంబియం రింగ్ బికమ్ యాక్టివ్ అండ్ కట్ ఆఫ్ ద న్యూ సెల్స్ బోత్ టువర్డ్స్ ఇన్నర్ సైడ్ అండ్ అవుటర్ సైడ్, ఓకేనా. The cells cut off towards the pith mature into secondary xylem. అంటే మనకి ఇది పిత్ అనుకుంటే, ఓకేనా, ద సెంటర్ పార్ట్ మనకి పిత్ కానన్నా,
ఇక్కడ వచ్చి మనకి ఏమవుతుంది, ఇక్కడ సెకండరీ జైలం ఉంటుంది. అంటే పిత్ సైడ్ ఉంది సెకండరీ జైలం. ఓకేనా, మెచ్యూర్ టు సెకండరీ జైలం కట్ ఆఫ్ టువర్డ్ ద పెరిఫెరల్ సైడ్ ఇంటూ సెకండరీ ఫ్లోయం అవుతుంది. ఓకే, అర్థమైనా చంద్రాయణ అనుష? కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది ఇది. ఓకేనా, ద సెల్స్ కట్ ఆఫ్ టువర్డ్ ద సెంటర్ సైడ్ పిత్ సైడ్ మెచ్యూర్ ఇంటూ సెకండరీ జైలం అండ్ సెల్స్ కట్ టువర్డ్ ద పెరిఫెరల్ సైడ్ అవుట్ సైడ్ దిస్ సెకండరీ ఫ్లోయం అవుతుంది. అంటే ఇప్పుడు నాకు జైలం ఇది ఫ్లోయం అనుకున్నా, మనకి ఇది సైడ్ సెంటర్ కన్నా, అది అవుట్ సైడ్, అవునా? ఇది సెకండరీ జైలం అవుతుంది, ఇది ప్రైమరీ. అప్పుడు దీని కింద ఉన్నది ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ సెకండరీ ఫ్లోయం అవుతుంది, ఇక్కడ ప్రైమరీ ఫ్లోయం అవుతుంది. అర్థమైందా? ద కేంబియం ఈజ్ జనరల్లీ మోర్ యాక్టివ్ ఆన్ ది ఇన్నర్ సైడ్ దాన్ ది అవుట్ సైడ్. అవుట్ సైడ్ కన్నా ఇన్నర్ సైడ్ లో ఈ కేంబియం సెల్స్ యాక్టివ్ గా ఉండడం వల్ల అప్పుడు ఏమవుతుంది, పైన సైడ్ ప్రెషర్ బిల్డప్ అవ్వడం వల్ల చూడండి సెకండరీ జైలం ప్రొడ్యూస్ మోర్ దాన్ ది సెకండరీ ఫ్లోయం. ఇప్పుడు ఈ సెకండరీ జైలం ఏమవుతుందన్నా మోర్ ఎక్కువ ఫామ్ అవుతుంది, అంటే ఈ సెకండరీ ఫ్లోయం తక్కువ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఏమంటుంది చూడండి, సెకండరీ జైలం ప్రొడ్యూస్ మోర్, సెకండరీ ఫ్లోయం ఏమవుతుంది తక్కువ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏమంటే సెకండరీ ఫ్లోయం అండ్ సూన్ ఫార్మ్ ఏ కాంపాక్ట్ ఆఫ్ మాస్. సో సెకండరీ ఫ్లోయం గ్రాడ్యువల్లీ మొత్తం ఏమైతే క్రష్ అయిపోతుంది. సో దే డిడ్ నాట్ షో మోర్. అర్థమైందా? చూడండి, the primary xylem however remain more or less intact around the center. ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఈ డయాగ్రామ్ చూసినా ఎపిడర్మిస్ లోపల కార్టెక్స్, ఎపిడర్మిస్ మధ్యలో బ్రౌన్ పార్ట్ ఉన్నది చూడండి, అది వాస్కులర్ కేంబియం అవుతుంది. చూడండి, సెకండరీ xylem లైట్ బ్లూ కలర్ ఉంది, సెకండరీ xylem. ఈ మిడిల్ పార్ట్ ఇక్కడ, ఈ మిడిల్ పార్ట్ మనకు అదేంది ప్రైమరీ xylem అవుతుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు, ద ప్రైమరీ xylem however remains more or less intact toward the center. సెంటర్ లో ఉంటుంది అని చెప్తున్నాడు వాడు. ఓకేనా, దాని కింద వచ్చేది సెకండరీ ఫ్లోయం అవుతుంది. అర్థమవుతుందమ్మా? చూడండి, ఎపిడర్మిస్ ఎండోడర్మిస్, అవునా, మెడ్యులరీ రేస్ ఉన్నాయి, సెకండరీ ఫ్లోయం అన్నాడు. సెకండరీ ఫ్లోయం ఎక్కడ మనకు చూడండి xylem కింద ఉంది ఇక్కడ. ఓకేనా, సెకండరీ ఫ్లోయం అంటే మనకి మధ్య ఈ పార్ట్ మనకి ఏందన్నా ఇది కేంబియం. ఓకేనా, కేంబియం పైన ఏముంది మనకు ప్రైమరీ xylem సెకండరీ xylem ఉంది. ప్రైమరీ xylem మధ్యలో ఉంది. ఓకేనా, సెకండరీ xylem అవుతుంది మొత్తం క్రష్ అయిపోతుంటది. ఓకేనా, అర్థమైందమ్మా? సో ఎపిడర్మిస్ కార్టెక్స్ చూడండి, ప్రైమరీ ఫ్లోయం ఏంటి మనకు ప్రైమరీ ఫ్లోయం అవుట్ సైడ్ ఉంది. చూడండి మనకి ఇది అవుట్ గానన్నా ఆర్ పెరిఫెరల్ సైడ్ ఉంది, అవునా, ప్రైమరీ ఫ్లోయం. అదేవిధంగా ప్రైమరీ xylem ఇక్కడ వస్తుంది చూడండి, ప్రైమరీ xylem మధ్యలోకి వస్తుంది, అంటే ఇటు సైడ్ వస్తుంది. ఓకే, అర్థమైనా ఇద్దరికి? అనుష అండ్ చంద్ర అర్థమవుతుందన్నా? నెక్స్ట్ spring wood and autumn wood. What is spring wood? What is autumn wood? మనకు ఆల్రెడీ తెలుసు, మనకు 3 సీజన్ ఉంటాయి, స్ప్రింగ్ సీజన్, ఆటమ్ సీజన్, వింటర్ సీజన్ అని మనం ఉంటాం, అవునా, సమ్మర్ సీజన్. అంటే ఒక ప్లాంట్ రైనీ సీజన్లో ఒక విధంగా ఉంటుంది, వింటర్ సీజన్లో ఒక విధంగా ఉంటుంది, సమ్మర్ సీజన్లో ఒక విధంగా ఉంటుంది. ఓకేనా, ద యాక్టివిటీ ఆఫ్ కేంబియం రింగ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మెనీ ఫిజియోలాజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఓకేనా, అంటే వాటర్ అవైలబిలిటీ బట్టి, సన్లైట్ బట్టి, టెంపరేచర్ బట్టి. ఓకేనా, దే షో డిఫరెంట్ వేరియేషన్స్. ఇన్ టెంపరేట్ రీజియన్ ద సీజనల్ వేరియేషన్స్ ఆర్ మోర్ కాన్స్పిషియస్. అంటే హై టెంపరేచర్ రీజియన్ లో ఉన్నప్పుడు సీజనల్ వేరియేషన్ ఈజీగా ఉంటాయి. ఓకేనా,
ఫేవరబుల్ సీజన్ ఉన్నప్పుడు అది గ్రోత్ కు ఈజీగా ఉంటుంది. దాన్ని ఏమన్నాం? స్ప్రింగ్ సీజన్ అంటాము. అంటే రైనీ సీజన్ అనుకుందాం. ఓకేనా? అంటే వర్షాకాలంలో వాటర్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఓకేనా? ప్లాంట్స్ కు ఫేవరబుల్ సీజన్ ఈస్ గ్రోత్ ఫర్ దిస్ స్ప్రింగ్ సీజన్. విధంగా వెన్ మోర్ లీవ్స్ అండ్ మోర్ ఫ్లవర్స్ ఆర్ ఫార్మ్ and availability of water and minerals will be fully available. అర్థమైందనా? స్ప్రింగ్ సీజన్ లో వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నంబర్ ఆఫ్ లీవ్స్, నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఫామ్ అవుతాయి, బ్రాంచెస్ ఫామ్ అవుతాయి. ఇంకా లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ మినరల్స్ ఆల్సో యూజ్ చేసుకుంటుంది. ఈ టైంలో ఫామ్ అయ్యే దాన్ని మనం ఏమంటామంటే hence wood is formed. The period shows that more number of xylem vessels having wide lumen. అంటే xylem show the wide lumen. అంటే వెడల్పుగా ఉంటాయి. ఎందుకు? నంబర్ ఆఫ్ వాటర్ మూవ్ అవుతుంటే కనుక అప్పుడు xylem అంటే ఇలా వెడల్పుగా ఉంటుంది. వైడర్ అంటే వెడల్పుగా. ఓకేనా? నారో అంటే ఇలా బక్క చిక్కిపోయి. ఓకేనా? అంటే స్ప్రింగ్ సీజన్ లో xylem ఎలా ఉంటుంది? మనకు వైడర్ గా ఉంటుంది. xylem vessels have the wider lumen. నెక్స్ట్, దిస్ ఇస్ నోన్ యాజ్ ది స్ప్రింగ్ వుడ్ ఆర్ ఎర్లీ వుడ్. అంటే స్ప్రింగ్ సీజన్ లో ఏదైతే మన కలప ఫామ్ అవుతుందో కింద ఏమంటాం మనము? ఎర్లీ వుడ్ ఆర్ స్ప్రింగ్ వుడ్ అంటాము. ఓకేనా? ఎర్లీ వుడ్ ఆర్ స్ప్రింగ్ వుడ్, ఫస్ట్ ఫార్మ్డ్ వుడ్. ఓకేనా? దిస్ ఇస్ నోన్ యాజ్ స్ప్రింగ్ వుడ్ ఆర్ ఎర్లీ వుడ్. అర్థమైందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఒక ప్లాంట్ తీసుకున్నప్పుడు, ఓకేనా, మన ఇంట్లో ఏదైనా కట్టె తయారు చేసినప్పుడు మనం పైన మొత్తం చెక్క మొత్తం తీసేస్తూ ఉంటాం. అవునా? ఎక్కడైతే గట్టి పార్ట్ వస్తుందో అక్కడ వరకు మొత్తం చెక్క మొత్తం తీసేస్తూ ఉంటాం. అవునా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందన్న, మనకేమో ఈ పార్ట్ కావాలి మనకు, అంటే ఇక్కడ దాకా తీసేస్తారు మొత్తం. అవునా? అంటే అక్కడ మనకి ఏముంది? ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ లో ఫామ్ అయిన స్ప్రింగ్ వుడ్ ఆర్ ఎర్లీ వుడ్ ఉంది, లేత కలప. ఓకేనా? మనం టింబర్ కలప కదా వుడ్ని. అవునా? సో ఎక్కడ మనకు లేతది ఫస్ట్ ఫామ్ అయింది. ఈ సెల్స్ మెచ్యూర్ అయిపోయి లోపలికి వెళ్తున్న కొద్దీ ఏమవుతుంది? మనకు గట్టి కలప ఫామ్ అవుతుంది. మరి ఎలా వస్తుంది సార్ అంటే, డ్యూరింగ్ అన్ఫేవరబుల్ సీజన్, దట్ ఈస్ ఆటమ్ సీజన్. మనకు ప్లాంట్స్ ఫేవరబుల్ సీజన్ ఏంది? స్ప్రింగ్ సీజన్. అవునా? మరి అన్ఫేవరబుల్ సీజన్ ఏంది? ఆటమ్ సీజన్, అంటే సమ్మర్ సీజన్ అనుకుందాం. లైక్ సమ్మర్ సీజన్. అవునా? ఇక్కడ ఎందుకు సమ్మర్ సీజన్? ఇక్కడ లెస్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. అవునా? లెస్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. సో ఆటోమేటిక్గా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది. ఓకేనా? సో దే షో లెస్ నంబర్ ఆఫ్ xylems. అంటే ఇప్పుడు ఇక్కడ ఇలా ల్యూమెన్ ఏమవుతుంది? మనకు మొత్తం డిఫరెంట్ మెటీరియల్స్ స్టోర్ అయిపోయి ఇలా వస్తుంది. ఓకేనా? ఇందాక మనము ఎర్లీ వుడ్లో, స్ప్రింగ్ వుడ్లో మనము వైడర్ ల్యూమెన్ అని చెప్పుకున్నాం. అవునా? ఇక సమ్మర్ సీజన్కి వచ్చేసరికి, ఆటమ్ సీజన్కి వచ్చేసరికి మొత్తం వాటర్ మొత్తం రావు కాబట్టి అక్కడ మొత్తం స్టోర్ ద ఫుడ్ మెటీరియల్స్ లైక్ లిగ్నిన్, రెజిన్స్, టానిన్స్, నంబర్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ స్టోర్ అవడం వల్ల, ఓకేనా, ఆ వెల్ప్ కాస్ట్ మనకి ఏమవుతుందన్న తగ్గిపోతుంది. ఇట్స్ కాల్డ్ యాజ్ నారో ల్యూమెన్స్. నారో ల్యూమెన్స్. సో దిస్ ఇస్ నోన్ యాజ్ ఆటమ్ వుడ్ ఆర్ లేట్ వుడ్. ఓకేనా? స్ప్రింగ్ సీజన్ లో వాటర్ అవైలబుల్ ఫామ్ అయిన దాన్ని మనము ఎర్లీ వుడ్ లేదా స్ప్రింగ్ వుడ్ అన్నాము. వాటర్ అవైలబిలిటీ లేనప్పుడు మొత్తం xylem వేవ్స్ అని నారోగా మారిపోయి, ఓకేనా, వచ్చింది ఆటమ్ వుడ్ ఆర్ లేట్ వుడ్. ఓకేనా? దిస్ టైప్ ఆఫ్ వుడ్ కాల్డ్ యాజ్ సెకండరీ xylem. ఓకేనా? సో ఇట్ ప్రొడ్యూస్ ఇన్ 1 year. ఓకేనా? మరి ఇప్పుడు కలప కోసం వాడుతుంది ఏందన్నా? సెకండరీ xylem. ఓకేనా? టు మేకింగ్ ఆఫ్ ఫర్నిచర్, డోర్స్, ఎనీథింగ్ ఏది వాడతాం మనం ఇప్పుడు? సెకండరీ xylem వాడుతున్నాము. ఓకేనా? These two type of wood appear in the concentric rings constitute the annual ring or growth ring అంటాము. సో వీటి ఆధారంగా ఒక ప్లాంట్ యొక్క ఏజ్ ని కనుక్కొనొచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ లో మనకి ఇలా 10 రింగ్స్ ఉన్నాయన్న, ఒక 20 రింగ్స్ ఉన్నాయి ఇలా.
దాని ఏజ్ ఎంత 20 years. ఓకేనా? మాకు ఎప్పుడన్నా చెట్లు కొట్టేసినప్పుడు ఇట్లా కొట్టేసినప్పుడు వాటి మధ్య ఇలా రింగ్స్ లాగా కనిపిస్తుంటాయి. ఓకేనా? ఒక 20-30 అనుకుందాం. ఇప్పుడు దాని ఏజ్ ఎంత 20 years 30 years. అంటే ఈ రింగ్స్ ఆధారంగా దాని యొక్క ప్లాంట్ యొక్క ఏజ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ద స్టడీ ఆఫ్ ఏజ్ ఆఫ్ ప్లాంట్స్ ఇస్ కాల్డ్ యాజ్ డెండ్రోక్రోనాలజీ. ఓకేనా? ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ టు స్టడీ ఆఫ్ ప్లాంట్ ఏజెస్. ఓకేనా? ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ డెండ్రోక్రోనాలజీ. మరి ఇది ఎలా ఉంటుంది సార్ అంటే ద స్ప్రింగ్ వుడ్ ఈజ్ లైట్ కలర్. ఎందుకు? అప్పుడే ఫామ్ అవుతుంది. లేత అంటే అప్పుడప్పుడే ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ అ లైట్ ఇన్ కలర్. విధంగా లోవర్ డెన్సిటీ అండ్ ఆటమ్ వుడ్ ఈజ్ డార్క్ అండ్ హయ్యర్ డెన్సిటీ. ఎందుకు డార్క్ గా ఉంది? ద స్టోర్ ద ఫుడ్ మెటీరియల్స్ లైక్ టానిన్స్, రెజిన్స్, లిగ్నిన్స్ అన్ని స్టోర్ అవడం వల్ల ఏమవుతుంది? డార్క్ గా థిక్ గా కనబడుతుంది. నెక్స్ట్ హార్ట్వుడ్ అండ్ సాప్వుడ్. ఓకేనా? ఇన్ ద ఓల్డ్ ట్రీస్ the secondary xylem dark brown due to the deposition of organic chemicals like tannin, resins, gum, aromatic substance. ఇవన్నీ స్టోర్ అవడం వలన మనకు ఏమవుతుందన్న హార్ట్వుడ్ ఆర్ సెకండరీ ఫామ్ది ఏమవుతుంది? కలప ఎలా ఉంటుంది? మనకు చూడడానికి డార్క్ కలర్ లో ఉంటుంది. దీస్ సబ్స్టాన్సెస్ ఆర్ మేక్ డ్యూరబుల్ అండ్ హార్డ్ రెసిస్టెన్స్ టు పాథోజన్స్. ఓకేనా? అంటే ఎలాంటి పాథోజన్స్ కూడా అటాక్ అవ్వకుండా అంత మన్నికైనా డ్యూరబుల్ కలప ఇస్తుంది. అర్థమైందమ్మా? సో ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ డ్యూరమెన్. సో హార్ట్వుడ్ ఆర్ సెకండరీ xylem, ఆల్సో కాల్డ్ యాజ్ డ్యూరమెన్. అర్థమైందన్నా? సో దిస్ హార్ట్వుడ్ డస్ నాట్ కండక్ట్ ద వాటర్. ఎందుకు? ఇక్కడ వాటర్ అవైలబిలిటీ ఉంటుందన్న ఉండదు. ఎందుకు? xylem మొత్తం ఏమైంది? ఇప్పుడు నేరోగా అయిపోయింది. ఎలాంటి గ్యాప్స్ లేకుండా మొత్తం నేరోగా అయిపోయింది. అవునా? సో ద హార్ట్వుడ్ డస్ నాట్ కండక్ట్ ద వాటర్ బట్ గివ్ ద మెకానికల్ సపోర్ట్ టు ద పెరిఫెరల్ పార్ట్స్. సో సెకండరీ xylem is the lighter in color and known as softwood. ఓకేనా? మధ్యలో ఉన్న ఏది ఇక్కడ మధ్యలో ఉన్నదానికి బయట వచ్చేది ఇలా ఉంది నాన్న. మనకి ఇది కలప. అవునా? మనకి ఇది సెకండరీ xylem. ఓకేనా? ద హార్ట్వుడ్ డస్ నాట్ కండక్ట్ ద వాటర్ సపోర్ట్ టు ద పెరిఫెరల్ రీజన్ ఆఫ్ ది సెకండరీ xylem. ఈ పార్ట్ ఇప్పుడు మనకి. ఓకేనా? ఎలా ఉంటుంది? ఇప్పుడు లైట్ కలర్ లో ఉంటుంది. ఇట్ కాల్డ్ యాజ్ సాప్వుడ్ ఆర్ ఆల్బర్నమ్. ఓకేనా? ఇది ఏం చేస్తుంది? మనకు వాటర్ ని కండక్ట్ చేస్తుంది. ఓకేనా? అర్థమైందా? సో డిఫరెన్స్ బిట్వీన్ ది హార్ట్వుడ్ అండ్ సాప్వుడ్. జస్ట్ ఫర్ నోట్స్ అన్న ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి. ద సెంట్రల్ రీజియన్ ద ఓల్డ్ ట్రీ హార్ట్వుడ్ ఆర్ డ్యూరమెన్. ద సెంట్రల్ పార్ట్. ఓకేనా? ద సెంట్రల్ రీజియన్ ఆఫ్ ది ఓల్డ్ ట్రీ. సాప్వుడ్ ఏమవుతుంది మనకు? దాని బయట పార్ట్, ద అవుటర్ ఆఫ్ ది ఓల్డ్ ట్రీ. ద హార్ట్వుడ్ ఆర్ లేట్ వుడ్. హార్ట్వుడ్ ఆర్ లేట్ వుడ్ అంటే మనకి ఏమిది ఇక్కడ? ఆటమ్ వుడ్ అంటానన్న. ఆల్సో కాల్డ్ యాజ్ ఆటమ్. ఎందుకు? మనకి ఇదేమో స్ప్రింగ్ సీజన్, మనకి ఇది ఆటమ్ సీజన్ కన్నా. సో ఇట్ ఈస్ అ డార్క్ కలర్డ్ అండ్ ద ప్రజెన్స్ ఆఫ్ వేరియస్ సబ్స్టాన్సెస్ లైక్ టానిన్స్, గమ్స్, రెజిన్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఓకేనా? అదేవిధంగా నారో లూమెన్. xylem వెజల్స్ ఆర్ వెరీ నారోగా ఉంటాయి. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ దిస్ ఇస్ ద లైట్ ఇన్ కలర్. ద సాప్వుడ్ కన్సిస్ట్ ఆఫ్ రీసెంట్లీ ఫార్మ్డ్ xylem ఎలిమెంట్స్. సో వైడర్ లూమెన్ ఉంటుంది. సో టైలోసెస్ ఆర్ యూజువల్లీ ఫార్మ్ ఆర్ నాట్ ఇన్ వాటర్ కండక్షన్. టైలోసెస్ అంటే లైక్ బబుల్ లైక్ స్ట్రక్చర్స్ అన్న, బెలూన్ లైక్ స్ట్రక్చర్స్ అంటాం, ఇలా ఉంటాయి. టైలోసెస్ బెలూన్ లైక్ స్ట్రక్చర్స్. ఓకేనా? టైలోసెస్ ఆర్ వన్ టైప్ ఆఫ్ బెలూన్ లైక్ స్ట్రక్చర్. అంటే మధ్యలో ఫామ్ అవుతాయి, మనకు xylem చుట్టూ ఫామ్ అవుతాయి. ఓకేనా? ఇలా ఫామ్ అవుతాయి. ఇట్స్ ఎ బెలూన్ లైక్ స్ట్రక్చర్స్. ఇట్స్ నాట్ ఇన్ any water conduction. No, టైలోసెస్ ఆర్ నాట్ ఫామ్.
అంటే హార్ట్ వుడ్ లేదా డ్యూరమెన్లో లేట్ వుడ్లో ఏమైంది మనకు టైలోసెస్ ఫామ్ అవుతున్నాయి, లైక్ బబుల్ లైక్ స్ట్రక్చర్స్. ఎందుకంటే వాటర్ ఎక్కువ సప్లై అవుతున్న కొద్దీ మనకు బయట ప్రెషర్ పెరుగుతున్నా సమ్ ఎయిర్ ఉంటుంది అవునా, ఆ ఎయిర్ ఏం చేస్తుంది, బబుల్ లాగా ఫామ్ చేస్తుంది. వాటిని ఏమంటాము, టైలోసెస్ అంటాం. సో ఇక్కడ డయాగ్రామ్ మీకు అర్థం, డయాగ్రామ్ చూస్తే మీకు మనకి ఇది అవుటర్ పార్ట్ అవునా, ఇక్కడ చూడండి సాప్ వుడ్, ఇక్కడ ఎపిడర్మిస్ అవునా, ఎపిడర్మిస్. దాని కింద వచ్చేది కార్టెక్స్. ఇవన్నీ మనకి ఇవన్నీ ఈ పార్ట్ మీద ఇవన్నీ కేంబియం రింగ్స్, కేంబియం రింగ్స్. సో సాప్ వుడ్ కాల్ as ఫస్ట్ ఫార్మ్డ్ వుడ్ అవునా, ఎర్లీ వుడ్ ఆర్ స్ప్రింగ్ వుడ్. నెక్స్ట్ హార్ట్ వుడ్, లేట్ వుడ్ ఆర్ ఆటమ్ వుడ్ అవునా. సో ఈ పార్ట్ మొత్తం మనకి ఏమైంది ఇప్పుడు, జైలం అయిపోయింది అవునా, జైలం అయిపోయింది. ఇప్పుడు దాని పక్కన వచ్చేది ఏమవుతుంది, ఫ్లోయం అవుతుంది అవునా. సో దీని ఏమంటాం, లివింగ్ ఫ్లోయం ఇస్ కాల్డ్ as బార్క్, పెరిడర్మ్ కార్కేంబియం కార్క్. ఓకేనా. అంటే ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడంటే పైన మనకు కనబడే పార్ట్ బార్క్ అవుతుంది. మనం గమనిస్తూ ఉంటే ప్లాంట్స్ మీద ఇలా పొరలు పొరలు ఊడిపోతుంటది అవునా. మరి మీరు గమనించండి, మీకు ఇలా చూడండి, ఇక్కడ ఇలా చూడండి, ఇలా స్క్రాచెస్ లా ఉన్నాయి చూడండి పైన, ఇలా గింది అన్న. అంటే ఏమవుతుంది, మనకు లోపల ప్రెషర్ బిల్డప్ అయిన కొద్దీ పైన ఎపిడర్మిస్ ఏమవుతుంది అన్న, రిమూవ్ అయిపోతుంది అవునా. మన రిమూవ్ అయిన ఎపిడర్మిస్ మళ్ళీ ఫామ్ అవుతుంది ఓకేనా, దాన్ని మనం ఏమంటాము, బార్క్ అంటాము ఓకేనా. అంటే రిమూవ్ అయిపోయిన ఎపిడర్మిస్ మళ్ళీ ఫామ్ అవ్వాలి ఓకేనా, దాని ప్లేస్ లో వచ్చే ఒక లేయరే కార్క్ ఆర్ బార్క్. మళ్ళీ అవి 3 పార్ట్స్ ఓకేనా, దాన్ని మనం ఏమంటాము, పెరిడర్మ్ అంటాము ఓకేనా. అర్థమైందామా. చూడండి కార్కేమియం స్టెమ్ ఇస్ కంటిన్యూస్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనం ఏమవుతున్నా, యాక్టివిటీ ఆఫ్ కేమియం యాక్టివిటీ జరుగుతుంది అవునా. సో అవుటర్ కార్టికల్ లేయర్ ఏమవుతాయి, ఎప్పుడైనా ఏమవుతున్నా, గెట్ బ్రోకెన్ అవుతాయి అవునా. లోపల కేంబియం రింగ్ ఫామ్ అవుతున్న కొద్దీ, జైలం పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది, మనకు ఫ్లో ఏం చేస్తున్నా, కార్టెక్స్ మీద ప్రెషర్ బిల్డప్ ఇస్తుంది, ఎండోడర్మిస్ మీద ప్రెషర్ బిల్డప్ ఇస్తుంది. సో ఆటోమేటిక్గా మనకు అవుటర్ సర్ఫేస్ అయిన ఈ ఎపిడర్మిస్ మీద ప్రెషర్ బిల్డప్ అవుతుంది అవునా, దే విల్ బి బ్రేక్. మరి బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ యాస్టీజ్ ఎపిడర్మిస్ ఫామ్ అవ్వాలి అంటే ఓకేనా, నేను నీడ్ వన్ ప్రొటెక్టివ్ లేయర్ ఓకేనా. అర్థమైనా. హెన్స్ సూనర్ ఆర్ లేటర్ మెరిస్టమాటిక్ సెల్స్ ఫామ్ అవుతాయి ఓకేనా. అంటే తొందరగా ఫామ్ అవ్వచ్చు, కొంచెం లేట్గా ఫామ్ అవ్వచ్చు ఓకేనా. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కేంబియం, కార్కేంబియం ఆర్ ఫెల్లోజన్ ఓకేనా. ఎపిడర్మిస్ కొంచెం కింద, కదా ఎపిడర్మిస్ బ్రేక్ అవుతుందో, ఇది ఎపిడర్మిస్ ఇక్కడ బ్రేక్ అయింది. ఇప్పుడు దీని కింద వచ్చే ఆ లేయర్, ప్రొటెక్టివ్ లేయర్ మనం ఏమన్నాము, కార్కేంబియం ఆర్ ఫెల్లోజన్ అన్నాము ఓకేనా. మళ్ళీ ఇది మనకి 3 పార్ట్స్ ఉంటుంది. ఫెల్లోజన్ ఈజ్ ఏ కట్ ఆఫ్ కపుల్ లేయర్ is made up of narrow thin walled cells ఓకేనా. వాడు ఏమంటున్నాడు, ఇక్కడ మనకి ఇలా 3 లేయర్స్ ఉన్నాయండి ఇప్పుడు ఓకేనా. ఇక్కడ వచ్చేది ఫెల్లోజన్ ఓకేనా. ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది, ఈ డయాగ్రామ్ చూసి మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇలా మీకు ఎపిడర్మిస్ ఏమైంది, బ్రేక్ అయింది అవునా. ఎపిడర్మిస్ మొత్తం ఇలా బ్రేక్ అయ్యి ఇలా గ్యాప్స్ వస్తున్నాయి అవునా. ఆ గ్యాప్స్ ప్లేస్లో మళ్ళీ మనకి ఏమవ్వాలి, ఫామ్ అవ్వాలి అవునా. సో అక్కడ వచ్చి మనకి ఇప్పుడు ఫస్ట్ మనకి ఏమైందన్నా చూడండి, కార్కేంబియం, సెకండరీ కార్టెక్స్, విధంగా ఫెల్లం, ఫెల్లోజన్, ఫెల్లోజన్ 3 పార్ట్స్ ఫామ్ అయినాయి. ఈ మూడింటిని కలిపి మనం ఏమంటున్నాం, కార్కేంబియం అంటున్నాము లేదా బార్క్ అని అంటున్నాము ఓకేనా. ఫంక్షన్ ఏంటి చూడండి. ద ఫెల్లోజన్ కింద వచ్చేది కట్ ఆఫ్ ద సెల్స్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఇది మనకి పార్ట్ ఫెల్లోజన్ అన్న ఓకేనా. ఈ సైడ్ సెల్స్ కట్ చేస్తుంది, ఈ సైడ్ సెల్స్ కట్ చేస్తుంది. సో ఫెల్లోజన్ కట్ ద సెల్స్ బోత్ సైడ్స్ ఓకేనా. అప్పుడు దాన్ని ఏమంటామంటే కార్క్ ఆర్ ఫెల్లం ఓకేనా, అవుట్ సైడ్ ది ఓకేనా.
అవుటర్ సైడ్ వచ్చేది, ఇటు సైడ్ వచ్చేది కార్క్ ఆర్ ఫెల్లం. ఇటు సైడ్ వచ్చేది సెకండరీ కార్టెక్స్ ఆర్ ఫెల్లోడర్మ్. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా మూడు? అంటే ఈ మూడు లేయర్స్ మధ్యలో వచ్చేది ఏంది? ఫెల్లోజన్. ఈ ఫెల్లోజన్ రెండు సైడ్లు సెల్స్ కట్ చేస్తుంది. ఓకేనా? అవుట్ సైడ్ కట్ చేసి ఏమంటాము? ఫెల్లం లేదా కార్క్ అంటాము. ఓకేనా? ఇన్నర్ దాన్ని ఏమంటాము? సెకండరీ కార్టెక్స్ లేదా ఫెల్లోడర్మ్ అంటాము. ఈ మూడు లేయర్లు కలిపి దాన్ని ఏమంటాము? కార్కేంబియం ఆర్ ఫెల్లోజన్ అంటాము. అర్థమైందమ్మా? నెక్స్ట్, the cork is impervious of water. They did not allow the water. The cork is did not allow the water. ఎందుకు? they completely deposit by cuticle. అవునా? అంటే ఒక వ్యాక్సీ లేయర్ ఉంటుంది. సో the deposition of cell wall and secondary cortex is parenchymatous. ఏమన్నాడు? కార్క్ ఏమో పైన కార్క్. ఓకేనా? ఇంపర్వియస్, నాట్ అవలో ద వాటర్. దీని కింద ఉన్నది ఏంది? సెకండరీ కార్టెక్స్ అని చెప్పాం. ఓకేనా? ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సింపుల్ టిష్యూ. ఎందుకు? టు సప్లయింగ్ ఆఫ్ వాటర్ కాబట్టి. సో ఫెల్లోజన్, ఫెల్లం అండ్ పెరిడర్మ్ collectively known as periderm, also called as bark. ఓకేనా? అర్థమైందా? సో due to activity of carcemium, pressure build upon the remaining layers and ఫెల్లోజన్ అల్టిమేట్లీ ఏమవుతుంది? డై అయిపోతుంది అండ్ పడిపోతుంది. చూడండి ఇక్కడ మీకు ఇలా ఉంది ఈ పార్ట్. లోపల మీకు ఏమైనా మళ్ళీ యాజ్ న్యూ లేయర్ ఫామ్ అవుతున్న కొద్దీ ఫెల్లోజన్ ఏమవుతుంది? పడిపోతుంటుంది. ఓకేనా? సెకండరీ కార్టెక్స్ మీద మళ్ళీ ఫెల్లం ఫామ్ అయిన కొద్దీ ఫెల్లోజన్ మీద మొత్తం విడిపోతుంది. అర్థమైంది ఇప్పుడు? సో ద బార్క్ ఈస్ నాన్ టెక్నికల్ టర్మ్ రిఫర్ టు ఆల్ టిష్యూస్ ఎక్స్టీరియర్ టు వాస్కులార్ కేమియం అన్నాడు. అంటే బార్క్ అంటే ఏంది అంటే ఈ పార్ట్ మనకి ఇది పాడిందన్న స్టీల్ కదా. ఓకేనా? ఎండోడర్మిస్ కింద పార్ట్ స్టీల్ కదన్న. సో ఈ దాని పైన పార్ట్ అంతా బార్క్ అవుతుంది. ఓకేనా? అంటే టెక్నికల్గా నాన్ టెక్నికల్ తీసుకున్నప్పుడు బార్క్ ఏంది అంటే ఎపిడర్మిస్, కార్టెక్స్, ఈ ఫెల్లం, ఫెల్లోజన్, పెరిడర్మ్ ఇదంతా ఏమవుతుంది మనకి ఇప్పుడు సెకండరీ ఫ్లోయం వరకు ఏమవుతుందన్న బార్క్ అవుతుంది. చూడండి, పెరిడర్మ్, సెకండరీ ఫ్లోయం వరకు బార్క్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? అంటే దీంట్లో మళ్ళీ సాఫ్ట్ బార్క్ ఉంటుంది, హార్డ్ బార్క్ ఉంటుంది. ఫస్ట్ ఫామ్ ఏమో సాఫ్ట్, నెక్స్ట్ హార్డ్ బార్క్ అవుతుంది. అర్థమైందమ్మా? ఎనీ డౌట్స్ చంద్ర అండ్ అనుష? సో ఇక్కడ ఇందా చెప్పుకున్నాం. సో మీరు ఇక్కడ ఫెల్లోజన్ అన్నారు, ఇది సెకండరీ కార్టెక్స్ అన్నారు, ఇది పెరిడర్మ్ అన్నారు. ఓకే, మరి ఇప్పుడు ఈ పార్ట్ మళ్ళీ రీఫార్మ్ అయింది. మరి ఈ ఓపెనింగ్ ఏంటి సార్ అంటే దీస్ ఆర్ కాల్డ్ యాజ్ కాంప్లిమెంటరీ సెల్స్. ఓకేనా? దీస్ ఆర్ కాల్డ్ యాజ్ కాంప్లిమెంటరీ సెల్స్, ఆల్సో కాల్డ్ యాజ్ లెంటిసెల్స్. ఎందుకు అంటే మనకు లోపలికి గ్యాసెస్ అనేటివి ఎక్స్చేంజ్ అవ్వాలి. ఓకేనా? టు ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ ది అట్మాస్ఫియర్ టు ఇన్నర్ టిష్యూస్. మరి లీవ్స్ ఫంక్షన్ చేస్తాయి కదా సార్ ఇదంతా అంటే మనకు ప్లాంట్లో 3 పార్ట్స్ ఉంటాయన్న. స్టొమాటాస్ అదే ఫంక్షన్ చేస్తాయి, లెంటిసెల్స్ అదే ఫంక్షన్ చేస్తాయి, అదేవిధంగా క్యూటికల్ కూడా అదే పని చేస్తుంది. ఓకేనా? ఎక్స్చేంజ్ ఆఫ్ వాటర్ అండ్ గ్యాసెస్. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఒక్కోసారి ఎగ్జామ్ అడుగుతాడు, విచ్ టైప్ ఆఫ్ సెల్స్ ఫంక్షన్ యాజ్ ఏ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటాడు. స్టొమాటాస్, లెంటిసెల్స్, ఓకేనా, సేమ్ ఫంక్షన్ యాజ్ ఏ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. నెక్స్ట్, సెకండరీ గ్రోత్ ఇన్ రూట్స్. నాడు చెప్పుకున్నాం డైకాట్ స్టెమ్ లో ఎక్కువ గ్రోత్ ఉంటుంది. ఎందుకు? మనకు మామూలుగా మోనోకాట్ ప్లాంట్స్ ఎలా ఉంటాయన్నా చిన్నగా సాఫ్ట్ గా ఉంటాయి, అవునా? అదేవిధంగా మోనోకాట్ రూట్ లో ద ప్రైమరీ రూట్ ఇస్ షార్ట్ లైవ్డ్, మొత్తం మనకు ఫైబరస్ రూట్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి సెకండరీ గ్రోత్ ఉండదు. ఓకేనా? మరి ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి అని చెప్పుకున్నాం. ఎందుకంటే కంజక్టివ్ టిష్యూ అని చెప్పుకున్నాం. రేడియల్ వాస్కులర్ బండిల్స్ పక్క పక్కన జైలం ఫ్లోయం వస్తాయి, రేడియల్ వాస్కులర్ బండిల్స్ ఉంటాయి. ఆ కంజక్టివ్ టిష్యూ మనకి ఏమవుతుంది ఫస్ట్ స్లోగా ఇలా ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫామ్ అని చూడండి.
మన ఇందాక చెప్పుకున్న ఎర్లీ వుడ్ లేట్ వుడ్ చెప్పుకున్నాం కదా, అదే ఇది చూడండి. ఎపిడర్మిస్, ఎండోడర్మిస్, పెరి సైకిల్. ఇక్కడ వచ్చి మనకు ప్రైమరీ ఫ్లోయం. మేము చెప్పుకున్నాం మెటాక్సైలం అండ్ ప్రొటోక్సైలం. మరి ప్రైమరీ ఫ్లోయం, సెకండరీ ఫ్లోయం. సెకండరీ ఫ్లోయం కంప్లీట్గా క్రష్ అయిపోయింది, ఇప్పుడు ఏం లేదు. మనం మిగిలింది ఏంది? ప్రైమరీ ఫ్లోయం. ఇంకా మధ్యలో కేంబియం రింగ్ ఫామ్ అవుతుంది. ఇట్లా వచ్చేది కేంబియం రింగ్. ఓకేనా? ప్రైమరీ జైలం ఉంది. స్లోగా ఈ రింగ్ మొత్తం కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇలా మీకు ఈ పార్ట్ ఇలా మొత్తం ఇప్పుడు ఏమైంది, మొత్తం రౌండ్గా ఫామ్ అయిపోయింది చూడండి. అంటే వాడు ఏం చెప్తానంటే రూట్లో కూడా సేమ్ ప్రైమరీ రూట్, సెకండరీ రూట్ ఉంటుంది. ఓకేనా? ప్రైమరీ ఫ్లోయం, సెకండరీ ఫ్లోయం ఉంటాయి. స్లోగా దే విల్ బి కట్ ఆఫ్ ద న్యూ సెల్స్ అండ్ ఫామ్ ద సెకండరీ గ్రోత్ కేంబియం రింగ్ ఫామ్ చేస్తుంది. దీని కూడా మనకి ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ వాడు కేంబియం రింగ్ డైకాట్ స్టెమ్ డైకాట్ రూట్ లో ఉంటుంది, మోనోకాట్ స్టెమ్ మోనోకాట్ రూట్ లో కేంబియం రింగ్ ఉండదు. మరి సెకండరీ గ్రోత్ ఎక్కడ వస్తుంది సార్ అంటే ఓన్లీ డైకాట్ ప్లాంట్స్ లో మాత్రమే సెకండరీ గ్రోత్ ఉంటుంది. కలప ఫార్మేషన్ అంతా ఇక్కడే ఉంటుంది. ఓకేనా? దిస్ సెకండరీ గ్రోత్ డ్యూ టు డివైడింగ్ ఆఫ్ లాటరల్ మెరిస్టమ్స్ ఆర్ వాస్కులర్ టిష్యూ ఆర్ కార్కేంబియం. ఓకేనా? స్లో అలా మెల్ల ఏమవుతుంది, ఒక థిక్నెస్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఓకేనా? అర్థమైందమ్మా? సో ఇది దీని యొక్క సెకండరీ గ్రోత్. ఓకేనా? సేమ్ మళ్ళీ లేట్ వుడ్, ఆటమ్ వుడ్. ఓకేనా? ఇంకా వింటర్ సీజన్లో కేంబియం లెస్ యాక్టివ్గా ఉంటుంది, ఆటమ్ వుడ్లో ఓకేనా తక్కువ యాక్టివ్గా ఉంటుంది. ఓకేనా? మనం ఇక్కడ చూసుకోవాల్సింది లేట్ వుడ్ అంటే ఏంది, ఎర్లీ వుడ్ అంటే ఏంది, ఆటమ్ వుడ్ అంటే ఏంది. ఓకేనా? ది మెయిన్ డిఫరెన్స్. ఏది కలప ఇస్తుంది, ఎర్లీ వుడ్ ఇస్తుందా, లేట్ వుడ్ ఇస్తుందా, ఆటమ్ వుడ్ ఇస్తుందా, ఆల్బర్నం ఇస్తుందా. ఓకేనా? ఏది థిక్ కలర్లో ఉంటుంది, ఏది డార్క్ కలర్లో ఉంటుంది, ఇవి గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో today we have live quiz. So let us start the live quiz chance. So I hope you are practicing, Nana Anusha. Practice test చేస్తున్నావా? ప్రాక్టీస్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలన్నా. ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అవుతుంది. సో లెట్ us స్టార్ట్ అవర్ లైవ్ క్విజ్. ఇక్కడ మీకు డయాగ్రామ్ ఇచ్చాడని చూడండి. మనం వాడు చెప్పుకున్నాం ఎపిడర్మల్ టిష్యూ సిస్టంలో చెప్పుకున్నాం నాకు స్టొమాటాస్ ఉంటాయి, డైకాట్ అండ్ మోనోకాట్తో డిఫరెంట్గా ఉంటాయి చెప్పుకున్నాం. సో ఇక్కడ వాడు ఏబిసిడి ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ వాడు ఏమి ఇచ్చాడు, ఏబిసిడి ఇచ్చి వాటి యొక్క నేమ్స్ చెప్పమన్నాడు. ఓకేనా? ఎపిడర్మల్ సెల్స్, అదేవిధంగా మధ్యలో మనకి ఏమవుతాయి, డంబెల్ షేప్లో ఉన్నవి గార్డ్ సెల్స్ అవుతాయి, సబ్సిడరీ సెల్స్ చూసుకోవాలి. సో మనకి ఏమవుతుందో ఈ ఏ పార్ట్ ఏమవుతుంది, ఎపిడర్మల్ సెల్స్ అవుతాయి. దాని కింద గార్డ్ సెల్స్ చుట్టూ వచ్చేటివి సబ్సిడరీ సెల్స్ అవుతాయి. మధ్య డాట్ డాట్స్ ఉన్నవి క్లోరోప్లాస్ట్ పిగ్మెంట్స్ అవుతాయి. ఓకేనా? ట్రై టు ఆన్సర్ అన్న చంద్ర అండ్ అనుష. ఆల్రెడీ చెప్పాను మీకు డయాగ్రామ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. లేబెలింగ్ చూసుకోవాలి, ఏ పార్ట్లో ఏముంది అనేది చూసుకోవాలి, ఆల్రెడీ చెప్పాను మీకు నేను. ఓకేనా? ఓకే రైట్. నెక్స్ట్ second question, peripheral vascular bundles are smaller than the centrally located vascular bundles. Peripheral and central. Okay, phloem parenchyma is absent. Water parenchyma cavities are present అన్నాడు. సరే ఓకే, ఇక్కడ మనం దేని గురించి చెప్తున్నాడు, విచ్ ఆఫ్ ద అబోవ్ క్యారెక్టర్స్ బిలాంగ్ టు ద మోనోకాటిలిడన్ స్టెమ్ అన్నాడు. ఓకేనా? మోనోకాట్ స్టెమ్ ఆడు చెప్పుకున్నాం. అటాక్ టు స్టీల్ వాస్కులర్ బండిల్స్ ఆర్ కంప్లీట్లీ స్ప్రెడ్ ఆన్ ది గ్రౌండ్ టిష్యూ అని చెప్పుకున్నాం. ఓకేనా? ఎస్ ట్రై టు ఆన్సర్. నేను ఏదో ఒకటి పెట్టిస్తున్నా, నన్ను కాపీ కొట్టకండి. ఓకేనా? అర్థం చేసుకోండి. ఓకేనా? ఓకే 192 కరెక్ట్. వాటర్ parenchyma cavities are present within the vascular bundles. మేము ఆల్రెడీ చెప్తున్నాను లైసోజినస్ క్యావిటీ అని చెప్పుకున్నాం. లైసోజినస్ క్యావిటీ కూడా ఉంటుంది. నెక్స్ట్
ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటర్నల్ టిష్యూ, ప్రివెన్షన్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ ఎనీ హార్మ్ఫుల్ ఆర్గానిజమ్స్, మినిమైజింగ్ ఆఫ్ సర్ఫేస్ ట్రాన్స్పిరేషన్, ప్రొటెక్షన్ అగైనెస్ట్ ద ఎక్సెసివ్ హీటింగ్ అప్. అన్ని క్యారెక్టర్స్ దేని గురించి అని అడుగుతున్నాడు వాడు. మనకు మొత్తం ఎంటైర్ అనాటమీలో ఎపిడర్మిస్, కార్టెక్స్, స్టీల్, ఎక్సోడర్మిస్, ఓకేనా, ఎండోడర్మిస్, పెరిసైకిల్, ఇవన్నిట్లో ఒకటే ఒక మెయిన్ లేయర్ అని చెప్పుకున్నాం మనం. అది లేకపోతే ప్లాంట్ లేదని చెప్పుకున్నాం, ఓకేనా. ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటర్నల్ టిష్యూస్, అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ ఎంట్రీ హార్మ్ఫుల్ ఆర్గానిజమ్స్. ఎస్, ట్రై టు ఆన్సర్ అన్న. సింపుల్ క్వశ్చన్ అన్నది. ఫస్ట్ అని అర్థమైపోతుంది. ఫస్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటర్నల్ టిష్యూ, ఓకేనా. అవుట్ సైడ్ దానికన్నా లోపల అన్ని ప్లాంట్స్ ని ప్రొటెక్ట్ చేసేది ఒకటే లేయర్. మొత్తం అనాటమీలో ఒకటే ఒక లేయర్ అన్నింటిని ప్రొటెక్షన్ చేస్తుంది. అది లేకపోతే ప్లాంట్ లేదని చెప్పాను నేను. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అన్నాడు. స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కాల్డ్ యాజ్ అనాటమీ. Plants have cells as the basic unit of cells are into tissues. Tissues are organized into organisms. Right? Very good, Chandra. Okay. Chandra saying D is the answer. So study of the internal structures called as anatomy. Okay. Manam plants yoka lopala parts. Okay, cortex, epidermis, wax which are anatomy. అదేవిధంగా టిష్యూస్ అన్ని కలిపి ఏమవుతాయి? ఆర్గాన్స్ గా ఫామ్ అవుతాయి. ఓకే, రైట్. నెక్స్ట్, parenchymatous cells are present in, మనం క్లాస్ లో చెప్పుకున్నాం, మొత్తం అవుటర్ నుంచి ఇన్నర్ సైడ్ వరకు, ఓకేనా. ఎపిడర్మిస్ కింద హైపోడర్మిస్, కార్టెక్స్, స్టీల్, మెడుల్లా. సో parenchymatous cells are usually present in the ఏ పార్ట్ లో ఉంటాయి? ఓకేనా, చూడండి. పెరిసైకిల్లో ఉంటాయా, కార్టెక్స్ సెల్స్ ఉంటాయా, పిత్తులో ఉంటాయా చూసుకోవాలి. సో ఇమాజిన్ చేసుకోండి, మన డైకార్డ్ స్టెమ్, డైకార్డ్ డయాగ్రామ్ చెప్పుకున్నాం కదా. ఒకసారి డయాగ్రామ్ ఇమాజిన్ చేయండి. అవుటర్ సైడ్ నుంచి ఎక్కడెక్కడ కార్టెక్స్ సెల్స్ వస్తాయి, సింపుల్ టిష్యూ అయిన పారెన్కైమాటస్ ఎక్కడ చూసుకోండి. కార్టెక్స్ లో ఉంటాయా, మెడ్యులర్ రేస్ లో ఉంటాయా, మెడులలో ఉంటుందా? సో చూసుకోండి. పిత్తులో ఉంటాయి. పిత్ సెల్స్ పారెన్కైమాటస్ సెల్సే, మెడ్యులరీ రేస్ పారెన్కైమాటస్ సెల్సే, అవునా. సో పెరిసైకిల్ సెల్స్ కావు. పెరిసైకిల్ సెల్స్ అది స్క్లీరెన్కైమాటస్ సెల్స్ మాట చెప్పుకున్నాం. కొలెంకైమా, పారెన్కైమా, కొలెంకైమా, స్క్లీరెన్కైమా. బిలో ద ఎపిడర్మిస్ వచ్చేది, ఓకేనా, ఏమవుతుంది మనకు? కొలెంకైమా లేదా స్క్లీరెన్కైమా. సో పెరిసైకిల్ ఉండదు. సో 1 ఆదు. నెక్స్ట్, ప్రైమరీ రూట్ అన్నాడు. ప్రైమరీ రూట్ లో ఉంటాయి, మిడిల్ రేస్ లో ఉంటాయి. ఓకే, ఆల్ ఎక్సెప్ట్ 6 and 3. సో దీస్ ఆర్ అవర్ ఐపీఏ మోడల్ క్వశ్చన్స్. మనకు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ చాప్టర్లో 8 మార్క్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి, ఓకేనా. అదేవిధంగా మెరిస్టమ్స్ మీద మనకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, 4 మార్క్ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. కట్ ఎ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ యంగ్ స్టెమ్ ప్లాంట్ ఇన్ యువర్ గార్డెన్, అబ్జర్వ్ ద అండర్ మైక్రోస్కోప్. దానికి సంబంధించి మోనోకార్డ్ స్టెమ్, డైకార్డ్ స్టెమ్ సంబంధించిన డిఫరెన్సెస్ అడుగుతున్నాడు, ఓకేనా. వాట్ ఈస్ పెరిడర్మ్? మనం ఇందాక చెప్పుకున్నాం, 3 layers బార్క్, ఓకేనా. మనకి చాలా ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్. సో దీస్ ఆర్ సమ్ ఐపీఏ మోడల్ క్వశ్చన్స్. డిఫరెన్స్ ఆఫ్ లెంట్ సెల్స్ అండ్ స్టొమాటాస్. మనం ఇందాక చెప్పుకున్నాం, లెంట్ సెల్స్ అండ్ స్టొమాటాస్ సేమ్ ఫంక్షన్ చేస్తాయి. బార్క్ ఈస్ ఫార్మ్ ఎర్లీ ఇన్ ద సీజన్ ఇస్ కాల్డ్ యాస్, మనం ఇందాక చెప్పుకున్నాం, ఎర్లీ వుడ్, లేట్ వుడ్, స్ప్రింగ్ వుడ్ అని చెప్పుకున్నాం. బార్క్ ఫామ్ ఎర్లీ, ఫస్ట్ సీజన్ లో ఫామ్ అయ్యేది, ఓకేనా. ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. సాఫ్ట్ బార్కా, లేట్ హార్డ్ బార్కా అంటున్నాడు. చూడండి, బార్క్ పెయిడ్ అని చెప్పిన, పెయిడర్, ఫెల్లోజన్, ఫెల్లం అని చెప్పాను కదా. సో దాంట్లోది. సో బార్క్ ఈస్ ఫామ్ ఇన్ ద సీజన్, ఫస్ట్ ఫామ్ అయ్యేది సాఫ్ట్ గా ఉంటుంది, ఓకేనా. తర్వాత స్లో అయ్యేది మనం మొత్తం గట్టి పడిపోతుంది కదా, సాఫ్ట్. అండ్ ఫస్ట్ ఫామ్ ఎర్లీ వుడ్, లేట్ వుడ్.
ఎర్లీ వుడ్ ఎప్పుడైనా సాఫ్ట్గా ఉంటుంది, ఎర్లీ వుడ్ ఎప్పుడైనా సాఫ్ట్గా ఉంటుంది. ఓకేనా, అర్థమైందమ్మా? ఎస్, ఎనీ డౌట్స్? ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.